హనుమాన్ మూవీ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో లాస్ట్లో మీకే అర్థమవుతుంది. హనుమాన్ మూవీ వాళ్ళు ప్రతి టికెట్ వినా ₹5 అయోధ్య రామ మందిరం కోసం డొనేషన్ ఇస్తా అని చెప్పిండ్రు కదా, అది ఇప్పుడు 5 కోట్ల దాకా అయ్యింది. నేను మా ఫ్రెండ్ గాడు కాలేజీలో కూర్చొని అయోధ్య రామ మందిరం గురించి, రాముని గురించి మాట్లాడుకుంటుంటే ఇంకొక ఫ్రెండ్ గాడు మేము మాట్లాడుకునేది విని మా దగ్గరకు వచ్చిండు. వాడు వేరే రిలీజియన్, మన హిందూ దేవుళ్ళను నమ్మడు. అయితే వాడు ఇట్లా అడిగిండు, మీ హిందువులకేంట్రా ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఒక్క దేవుడన్నా కనిపిస్తాడా మీకు? నాకైతే రోజు మా దేవుడు నైట్ టైం కనిపించి నాతో మాట్లాడతాడని చెప్పిండు. అయితే నేను ఇట్లా చెప్పిన, భక్తితో ఆ శ్రీరాముని నామస్మరణ చేస్తే ఖచ్చితంగా అక్కడికి హనుమంతుడు వస్తారా అని చెప్పిన. అయితే వస్తాడా, నాకు ఆ హనుమంతుడిని చూపెట్టా అని వాడు అడిగిండు. అయితే నువ్వు హనుమాన్ మూవీ చూసినావా అంటే చూడలేదని చెప్పిండు. అయితే వాడిని హనుమాన్ మూవీకి తీసుకెళ్ళినాం. అయితే వాడు లాస్ట్లో హనుమంతుడు వచ్చే సీన్స్ చూసి వానికి తెలియకుండానే శ్రీరామ్ శ్రీరామ్ అని అడవడం మొదలుపెట్టిండు. అయితే అప్పుడు అనిపించింది, ప్రజలను రాక్షసుల నుంచి దేవుడు కాపాడితే ఇప్పుడు ప్రజలు దేవుడు ఉన్నాడని నమ్మించడానికి ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు ప్రతి జనరేషన్లో ఒకరు పుడతారు.